రండి, ఇదే మన ఇల్లు. ఇల్లుబాయ్ ఏంటిది మాయ గొంతులా ఉంది? అరే ఏంటి మాయా అప్పుడే డిసైడ్ చేశారండి? చూసారుగా, వీడు మా మేనల్లుడు. ఈవిడ మీ పెద్దమ్మాయి అండి? మా పనమ్మాయి. రేయ్, ఆ. నీ కారు కీసు అల్లుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయి. అల్లుడు గారా? అవునరా, అలాగే నీ ఏసీ రూమ్ కూడా అల్లుడు గారికి ఇచ్చేయి. మరి నేను ఎక్కడ పడుకోవాలి? ఈ ఇల్లు ఎవరిదిరా? మంది. మరి నువ్వు గేదెల తోటలో పడుకున్నా ఎవరు అడుగుతారు? ఎవడు అడగడానికి వీలేదు. గేదెలు ఇబ్బంది పడతాయి. మా ఇల్లు మా గేదెలు మా తోటి మా ఇష్టం. సరే సరే, నీ ఇల్లే నీదే. తారా, అల్లుడు గారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడమ్మా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. మీరు రండి. యావండి? ఎవరిని? ఆకలేస్తే 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 అన్నం పెడతా, అల్లుస్తే పొయ్యిలు పెడతా, మూడుస్తే ముద్దులు పెడతా చిన్నోడా. యావండి? మళ్ళీ ఎవరిని? ఏం కావాలండి? నాకేమవుతుంది? పర్లేదు, మొహమాట పడకుండా అడగండి, మీరు ఏది అడిగినా చేస్తాను. నువ్వు చెప్పరా. ఇక్కడ చూడు పాప, నేను చెప్తాను. ములక్కాడ బిర్యానీ, ములక్కాడ పులుసు, ములక్కాడ ఎగురు, ములక్కాడ పచ్చడి. ఆయనకు అంత ఇష్టమా? నాకు కూడా. ములక్కాడతో అన్ని కూరలా? నాకు అర్థం కావట్లేదు. ఫిగర్ కి అర్థమైంది. నువ్వేంటే వాడు అడగకుండానే అన్ని ఇచ్చేసాను? ఏంటో అల్లుడు గారిని చూసిన దగ్గర నుంచి అభిమానం పొంగుగా వచ్చేస్తుంది. నేను కూడా అల్లుడుగానే కదా, మరి నా మీద పొగురాదే. బుల్లబ్బాయ్, మార్కెట్ కి వెళ్ళి ములక్కాయలు పట్టురావా? ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తిలో నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడుగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తావురా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా, ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుతోడే నాకు ఇస్తావా లేదా? సమయానికి కరెంట్ కూడా పోయింది. నువ్వు బయలుదేరెళ్ళు. నా కలుతోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆలన పనుల చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మోపటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే? ఓకే. ఇలాంటి పనులన్నీ మీకెందుకండి? మీకు అందే పనులు మీరు చెయ్యండి. మీకు అందరి పనులు నేను చేస్తానుగా. నాకందే పనులేంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. ఓహో, మరి నాకు అందరి పనులేంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను, అంతేగాని నీ సాయి మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైటే కాదు, బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నావా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్.
చూసారా అండి మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతాడు అబ్బో అందా. పెంచుతా, వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.